నమస్తే బాగున్నారా? బాగున్నా తమ్మి, బాగున్నా. మీరు బాగున్నారా? అన్న మన స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కదా, ఓకే. మరి నెక్స్ట్ ఆడిషన్స్ ఎప్పుడు, యాక్టర్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు? నెక్స్ట్ మన స్క్రిప్ట్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగాలనేది ఏంటంటే ఆడిషన్స్ పెడతా అనమాట. ఈ ఆడిషన్స్ అనేది ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తాం అనేది నేను త్వరలో చెప్తాను. రెండోది, మన స్క్రిప్ట్లో ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఏ వయసు వారు ఉన్నారు, మనకు ఎంతమంది అవసరం ఉన్నారు అనేది నేను మళ్ళీ ఒకటి క్యాల్కులేషన్ చేసుకొని ఒక లిస్ట్ అవుట్ చేస్తాను అన్నమాట. ఆ లిస్ట్ అవుట్ చేసి త్వరలో నేను ఈ పూర్తి వివరాలు మరో వీడియోలో వివరిస్తాను అన్నమాట. అంటే ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, మనకు ఎలాంటి ఆర్టిస్టులు కావాలి అనేది నేను ఈ త్వరలో ఇంకో వీడియో ద్వారా వివరిస్తాను. ఓకే అన్న. అన్న ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఏం చేస్తున్నావు అంటే, నేను రైటర్ని అంటుంటారు కదా, అసలు రైటర్స్ డిపార్ట్మెంట్లో అసలు రైటర్స్ ఎన్ని రకాలు ఉంటారు? దాదాపు ప్రధానంగా చెప్పుకోవాల్సిన 4 రకాల రైటర్లు తమ్మి ఇండస్ట్రీలో, సినిమాకి సంబంధించిన రైటర్లు. ఓకే. ఫస్ట్ వచ్చేసి స్టోరీ రైటర్, సెకండ్ వచ్చేసి డైలాగ్ రైటర్, ఓకే, మూడు వచ్చేసి స్క్రీన్ ప్లే రైటర్, ఓకే, 4 వచ్చేసి లిరిక్ రైటర్. ఓకే. ఈ ప్రధానంగా ఈ 4 రైటర్లు. నేను రైటర్ని అన్నప్పుడు మనం ఏమని అడగాలంటే, నువ్వు ఏ రైటర్వి, నువ్వు డైలాగ్ రైటర్వా, స్క్రిప్ట్ రైటర్వా, స్టోరీ రైటర్వా, స్క్రీన్ ప్లే రైటర్వా, లేక లిరిక్ రైటర్వా అని మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. చాలామంది కుర్రోళ్ళకు తెలియక ఏం చేస్తారంటే, రైటర్ అనగానే కంప్లీట్ రైటరు అంటే ఒక స్క్రిప్ట్కు సంబంధించిన పూర్తి రైటర్ అని మనం అనుకుంటాం. అది కరెక్ట్ కాదనమాట. మనం ఒక రైటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీడు డైలాగ్ రైటరా, స్టోరీ రైటరా, స్క్రీన్ ప్లే రైటరా, లిరిక్ రైటరా, ఈ విషయాలు తెలుసుకొని మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఒక రైటర్గా రావాలనుకున్నా కూడా నేను ఏ రైటర్ని అని మనం డిసైడ్ చేసుకోవాలి. మనకు మనం డిసైడ్ చేసుకోవాలి, నేను స్టోరీ రైటర్నా, డైలాగ్ రైటర్నా, స్క్రీన్ ప్లే రైటర్నా, లేదా లిరిక్ రైటర్నా, ఇందులో ఏ రైటర్ని నేను అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ మీద అంటే ఆ శాఖ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది రైటర్ అనగానే ఈ డైలాగులు, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్నీ అతనే అని ఫీల్ అయిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. మనం తెలుసుకోవాల్సింది ఇన్ని రకాల రైటర్లు, నేను ఏ రైటర్ని అనేది తెలుసుకోవాలి. ఇది రైటర్లకు సంబంధించింది. ఓకే అన్న. అన్న ఇప్పుడు మనం ఇట్లా ఇంత దూరం వచ్చినామంటే దీనికి ఒక కారణం ఉంటుంది, ప్రొడ్యూసరు. అవును. మన ప్రొడ్యూసర్ ఎవరు, దీనికి ఎలా అంటే దీని ప్రొడ్యూసర్ ఎవరు, దీని బ్యానర్ పేరు ఏంటి, మళ్ళీ మీరు సినిమా చేస్తున్నారు కదా, దీనికంటే ఒక నిర్మాత ఉండాలి కదా, మళ్ళీ మీకు ఎవరు నిర్మాత అనేది మీరు అడుగుతున్నారు. అదేగా మీ క్వశ్చన్. మంచి క్వశ్చన్ తను. ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు వివరించాలనుకున్నా ఈ విషయానికి సంబంధించి వీడియోలో. అయితే తప్పింది ఏం లేదు. విషయం ఏంటంటే, మన సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు లేరు తమ్మి. ప్రొడ్యూసర్ ఎవరు లేరు, బ్యానర్ ఏం లేదు. మన బ్యానర్ అంతా ఒకటే, గురుచంద్ర ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ నేను ఒకటి క్రియేట్ చేశాను కదా, ఆ ఛానల్ పేరు మీదనే దీంట్లో ప్రొడక్షన్ నడుస్తుంది. రెండోది, దీనికి ప్రొడక్షన్ అంటే మనకు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు సహాయంతోనే దీని ఫండింగ్ సినిమా చేస్తున్నాం. అంటే దీనికి ప్రొడ్యూసర్ స్పెషల్గా ఉండడు. ఫండింగ్ అంటే ఒక 5-6 మంది మిత్రులు కలిసి కొంత అమౌంట్, అంటే ఒక సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుంది దాంట్లో ఈ 4 షేర్ చేసుకొని ఈ 4 కలయికతో మనం సినిమా ప్రారంభం చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని నేను ప్రొడ్యూసర్ కింద తీసుకోవట్లేదు. ఇది ఒక ఫండింగ్ సినిమా అనమాట. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫండింగ్ సినిమాలు వచ్చినాయి, సక్సెస్ అయినాయి కూడా. మనం కూడా ఏంటంటే ఆ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఆ రకంగానే ఒక చిన్న ప్రయత్నము, ఇది ఒక ప్రయోగాత్మకంగా
ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో మొదలెట్టాను అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళకి ప్రొడ్యూసర్లు రావాలి అంటే కష్టతరంగా ఉంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మనం ఏదైనా చేసి ప్రూవ్ చేసుకుంటే మనకు నిర్మాతలు వస్తారు, మనకు బ్యానర్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకంటూ ఒక ప్రొఫైల్ ఏం లేదు కాబట్టి, ప్రొఫైల్ అంటే చేసినాం, ఇంతకుముందు చేసిన చిన్న చిన్న షార్ట్ ఫిలింలు, సినిమాలో నటించడం అని జరిగినాయి. ఇప్పుడు ఒక పెద్ద నిర్మాత రావాలంటే ఆ ప్రొఫైల్ సరిపోదు అనమాట. అందుకని మనకున్న టాలెంట్ ఏందో నిరూపించుకోవడానికి ఇది ఒక ఫండింగ్ సినిమా లాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఏమైనా సక్సెస్ అవుతే అప్పుడు మనం ఒక బ్యానర్లో సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు నిర్మాతలు వస్తారు అనేది ఒక ఆశ ఉందన్నమాట. అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఈ ప్రయత్నంలో ఎవరైనా కలిసి రావాలనుకుంటే వచ్చి మన గురుచంద్ర ప్రొడక్షన్స్లో భాగస్వాములు అయితే మనం అందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలా ఉంటారు కదా, రచయితలు కానీ, వీళ్ళందరినీ కలుపుకొని మనం ఈ గురుచంద్ర ప్రొడక్షన్స్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అన్న, ఇది తమ్మి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ తమ్మి. రైట్.